నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. చేనేతలకు వేతనాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆప్కో లేపాక్షి పనితీరు మెరుగుకు ఐఏఎంతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి సవిత వెల్లడి. బాపట్ల కలెక్టరేట్లో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం. రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు 100% చేరుకోవాలని కలెక్టర్ సూచనలు. కొమ్మినేని కేసులో దుర్మార్గంగా వ్యవహరించాలన్న వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. కూటమి సర్కార్ కుట్రలకు న్యాయ వ్యవస్థ చెక్ పెట్టిందని ఎద్దేవా. పెందుతులో ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు అరెస్ట్. నిందితులపై 15 కేసులు ఉన్నట్లు సీఐ సతీష్ కుమార్ వెల్లడి. ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాల్లో పనిచేసే నేత కార్మికులకు వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సవిత తెలిపారు. వేతనాల పెంపు కారణంగా ఒక్కో నేత కార్మికుడికి నెలకు అదనంగా 3,000 ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయంతో సుమారు 89,000 మంది మగ్గం నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. చేనేత ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్లు, విక్రయ కొనుగోలుదారుల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 92,000 మంది చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోనూ మరి గ్రామీణ ఉపాధి వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేతలు. వారి కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగల నేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు పెద్దపీట వేసామన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మనం ఎన్నికల సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. మరి 50,000 పెన్షన్ కూడా 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ సుమారుగా 92,274 మందికి పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. సుమారుగా మన రాష్ట్ర వ్యాప్తంగా 1,036 సొసైటీలు ఉన్నాయి. అందులో యాక్టివ్గా ఉండే సొసైటీలు 800 దాకా ఉన్నాయి. మరి అందులో 89,000 మగ్గాలు ఉన్నాయి. వారికి కూడా మనం ఉపాధి చూపించాలన్నదే మన యువగల నేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు చేదోడుగా ఉంటూ వారికి ఎగ్జిబిషన్స్ పెట్టాం. అదేవిధంగా బయాసెల్లర్స్ మీటింగ్ పెట్టాం. అంతేకాకుండా ఆధునిక డిజైన్స్కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అంటే డిజైన్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అనేక చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేయడం, వర్క్షాప్లు ఏర్పాటు చేయడం కూడా మనం చేశాం. మరి వాళ్ళ వేతనాలు పెంచాలన్నది చాలా కాలం నుంచి నేతన్నలు అడుగుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు పనిచేసే నేత అన్న కార్మికులకు బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కి 129 నుంచి 148 రూపాయలు పెంచాం. అంటే 15% పెంచామన్న విషయం కూడా, వాళ్ళ వేతనాలు పెంచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, బెడ్షీట్ కూడా 83 నుంచి 100 రూపాయలకు పెంచాం. అంటే 20% పెంచాం. టవాలు లేబర్ కూడా 31 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచడం కూడా జరిగింది. ఒక్క నేతన కంటే నెలకు అందాజుగా ఒక పక్క పెన్షన్ 4,000 అందజేస్తున్నాం. పవర్ ఛార్జెస్ ఏదైతే మనం గతంలో చెప్పామో మరమగ్గాలకు 500, హ్యాండ్లూమ్స్కి 200, పవర్లూమ్కి 500 యూనిట్ల కరెంటు ఉచితమన్నాం. అదనంగా వాళ్ళ వర్క్షెట్స్ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. హౌసింగ్లో కూడా 50,000 రూపాయలు అదనంగా కూడా మనం ఇస్తున్నాం. దాంతోపాటు ఇది కూడా వాళ్ళకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో సుమారుగా ఒక్కొక్క నేతన్నకు 3,000 రూపాయల దాకా అదనంగా మిగులుబాటు అవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ప్రాసెసింగ్ ఛార్జీలు పెంపుదలకు నేతన్నకు భరోసా కలిగి, ఎందుకంటే వేతనాలు ఇలా పెంచడం వల్ల వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఆ విధంగా దానికోసం ఇది కూడా మేము ఏర్పాటు చేసామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. సెక్రటరీ గారు కూడా చెప్పారు. మరి వాళ్లకు NIDAP నుంచి సహకారంతో ఆప్కో లేపాక్షి ఆధ్వర్యంలో పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. ఆ పోటీలు కూడా ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు ఈ పోటీ డిజైన్లు కళాకారుల నుంచి పోటీలు ఉంటాయి. అందులో కూడా వాళ్లకు ఉత్తమ డిజైన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్లకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం కూడా మీకు తెలియజేస్తాం. ఆప్కో లేపాక్షి పనితీరు మరింత మెరుగుపరచడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం
IIMV ద్వారా కూడా ఒప్పందం కూడా చేసుకున్నాం. ఆల్రెడీ లేపాక్షి షోరూమ్స్ కూడా సుమారుగా రెన్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆప్కో కూడా డెవలప్ చేయాలన్నదే మా ఆకాంక్ష అన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం. లేపాక్షి లేపలే చేసేది గతంలో మేము చిన్నప్పుడు, ఇప్పుడైతే మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం కదా. ప్రపోజల్ పెట్టామండి. ఇప్పుడైతే ఆల్ డిపార్ట్మెంట్స్ వెల్ఫేర్ స్కూల్స్కి అన్నిటికీ కావాల్సిన బ్లాంకెట్స్, అదేవిధంగా టవల్స్, బెడ్షీట్స్ అన్నీ మనం ఆప్కో ద్వారానే చేస్తున్నాము. యూనిఫామ్స్ కూడా ఈ షార్ట్ టైంలో, ఎందుకంటే అంత ప్రొక్యూర్ చేయలేము మనం, అంత మెటీరియల్ మన దగ్గర లేదు. వాళ్ళ దగ్గర కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్కి మాత్రం త్రూ ఆప్కో ద్వారానే యూనిఫామ్ కూడా తీసుకుంటున్నాం. గురుకుల పాఠశాలలకు అన్నిటికీ మన దగ్గర ప్రొక్యూర్మెంట్ లేదు, మన దగ్గర మెటీరియల్ లేదు. అందుకు ఇప్పుడు బయట నుంచి తీసుకుంటున్నాం. ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. ఈ ఉన్న ప్రొడక్షన్ ఏదైతే చేస్తున్నారో అది కొన్ని గురుకుల పాఠశాలలకి త్రూ ఆప్కో ద్వారా యూనిఫామ్ కూడా తీసుకుంటున్నాం. ఫస్ట్ వీక్లో 7th ఆగస్టు 7th హ్యాండ్లూమ్స్ డే ఉంది. ఆ రోజుకి ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేస్తారు. బాపట్లలో ప్రాధాన్యత రంగాలు, ప్రాధాన్యత లేని రంగాలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో విస్తృతంగా రుణాలు ఇవ్వాలని వార్షిక ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. బాపట్ల కలెక్టరేట్లో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు 100% చేరుకోవాలని అన్నారు. గత సంవత్సరంలో రైతులకు 1 లక్ష CCRC కార్డులు జారీ చేయగా అందులో కేవలం 23,000 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారని బ్యాంకర్లకు తెలిపారు. ఈ సంవత్సరం 1 లక్ష CCRC కార్డులు మంజూరుకు లక్ష్యాలు నిర్దేశించారని, అందులో ఇప్పటి వరకు 3,800 కార్డులు జారీ చేశామని తెలిపారు. ఖరీఫ్ స్టార్ట్ చేస్తుంటే మీకు గుర్తుంటుంది, పోయిన సంవత్సరంలో కూడా ఖరీఫ్లో నేను మీ అందరితో మాట్లాడాను. తర్వాత ఖరీఫ్ అయిపోయిన తర్వాత DCCలో కూడా నేను మీ అందరితో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యాను. ద గైడ్లైన్స్ ఆఫ్ ది RBI, యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ AP, మీరు మీ ప్రయారిటీ సెక్టర్, సో ప్రయారిటీ సెక్టార్కి మీ లెండింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. సో దాన్ని ఈ సంవత్సరం మళ్ళీ మన టార్గెట్ వచ్చి 1 lakh తక్కువగా ఉంది. బికాజ్ ఇంకా మనకి వర్షాలు అవి పడి దుక్కులు దున్ని నార్మళ్ళు పోసుకొని అంటే అగ్రిమెంట్లో అవుతూ వస్తాయి. ఈ లోపల మీరు పాత వాళ్ళను ఉన్న వాళ్ళని కంటిన్యూషన్ చేయండి. వాటిని ఎవరైతే మళ్ళీ రెన్యూవల్ చేస్తారు, సెక్టోరల్ సంథింగ్ డిస్ట్రిక్ట్ బ్యాంకర్స్, అట్లానే బ్రాంచ్ నుంచి కూడా ఎవరైనా వచ్చుంటే మీ అందరూ కూడా మనకి ఈసారి మన టార్గెట్ విల్ బి 1 lakh CCRC కార్డ్స్, అగైన్ ఇట్ విల్ బి 200 crores చేయండి. బ్రాంచ్ వైజ్ ఫిక్స్ చేసేయండి. టేక్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, మన పాస్ట్ ట్రాక్ తీసుకోండి. ఎక్కడ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఏ బ్రాంచ్కి ఏ బ్యాంక్ ఎన్ని వచ్చాయని దాని ప్రకారంగా టార్గెట్ ఫిక్స్ చేసి నెక్స్ట్ DCCలోకి వచ్చేటప్పటికి టార్గెట్స్ కంప్లీట్ చేశారా లేదా అనేది నేను చూస్తాను. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి PM సూర్య గారి విషయంలో ఇప్పటికే బహుశా మీతో ఒకసారి మనము DRDA PD పెట్టించిన కన్వర్జెన్స్ మీటింగ్లో కూడా మీ అందరితో నేను కలిసినట్టున్నాను, మాట్లాడినట్టున్నాను. సో దీని ప్రకారం మీకు దాని గైడ్లైన్స్ అన్నీ మీరు చదివి ఉంటారు, దాని మెథడాలజీ అంతా కూడా మీకు ఐడియా ఉంది. సో 1 kilowatt అయితే సమ్ 30,000 సబ్సిడీ ఉంది, 2 kilowatts అయితే 60,000 సబ్సిడీ ఉంది, 3 kilowatts అయితే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం సీలింగ్ 78,000 సబ్సిడీ ఉంది. సో అట్లానే 20,000 ఓన్లీ కంట్రిబ్యూషన్ ఆఫ్ ది బెనిఫిషరీ, రిమైనింగ్ 1,02,000 ఈజ్ ద లోన్ కాంపోనెంట్. సో మనం ఆ 20,000 కూడా DRDA సైడ్ నుంచి వీఆర్ అరేంజింగ్ సమ్ అనదర్ లోన్ ఫర్ దెమ్ ఫ్రమ్ అవర్ రిజర్వ్డ్ ఫండ్స్. సో ఈ 1,02,000 సంథింగ్ మీరు ఏదైతే ఇవ్వాల్సినది ఉందో దీన్ని మీరు ఎలా వచ్చింది, ఇది ఎవరు పెట్టారు ఈ స్కీము, మాకెందుకు వచ్చింది ఈ అప్లికేషను అని కొత్తగా మాట్లాడకుండా మీ బ్యాంకర్స్ అందరూ, మీ బ్రాంచ్ మేనేజర్స్ అందరూ, మీ లోన్ రిలేటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా కొత్తగా దీన్ని ఏదో సర్ప్రైజింగ్గా చూడకుండా, తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేటెడ్ అష్యూర్డ్ బడ్జెట్లో ఉన్నవి ఏవి కూడా money is not a problem to the government of India because of CGS. మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో he has reiterated and other reviewsలో he has reiterated several times. Chief Secretary గారు also taking special video conference and reviews every week with regard to the PM Surya గారు. సో మీరందరూ ఆ రివ్యూలలో ఉండరు కాబట్టి మీకు దాని ఇంపార్టెన్స్ తెలియదు. మేము ఉంటాం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు,
డిఆర్డిఏ వాళ్ళు కలెక్టర్స్ మేము ఉంటాం కాబట్టి నవ్ ఐఎమ్ పర్క్యులేటింగ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ దిస్ కంటెక్స్ట్. సో మీరందరూ కూడా ఏం చేయాలనంటే దీంట్లో సర్ప్రైజ్గా అనుకోకూడదు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకూడదు. మన డిపార్ట్మెంట్లు కన్వర్జెన్స్తో పనిచేస్తున్నాయి. డిఆర్డిఏ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఈ రెండు కలిసి డిస్కామ్ డిపార్ట్మెంట్. సో వీళ్ళు కలిసి మీకు అప్లికేషన్స్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టిస్తారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత వెండర్ సెలక్షన్ వాళ్ళు స్వేచ్ఛగా లిబర్టీతో వాళ్ళు సెలక్షన్ చేసుకుంటారు. అప్పుడు అప్లికేషన్ లోన్ కోసం మీ బ్యాంకుకి ప్రాసెస్ అవుతుంది. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై కక్షపూరితంగా నమోదు చేసిన కేసులపై సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చిందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలను యాజమాన్యానికి ఆపాదించడానికి కూటమి ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేసిందన్నారు. సుప్రీంకోర్టు ఈ కేసులో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం ముడిపడి ఉన్నాయని, ఆయన అరెస్ట్ చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అని స్పష్టంగా కోర్టు తీర్పిచ్చిందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాక్షి యాజమాన్యం పైన కేసులు పెట్టాలనే ఉద్దేశంతో ఒక అక్రమ కేసు బనాయించింది. ఆ అక్రమ కేసులో భాగంగా 70 సంవత్సరాలు ఉన్నటువంటి శ్రీనివాసరావుని అన్ని 5 సంవత్సరాల లోపల శిక్షలు పడ్డ నేరాలైనప్పటికీ 41A ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అన్నింటినీ బేఖాతరు చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను, మార్గదర్శకాలను బేఖాతరు చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ విధించిన తర్వాత వెంటనే సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి ఇందులో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. అసలు అతను ఎలాంటి తప్పు చేయలేదు. డిబేట్లో, లైవ్ షో డిబేట్లో అతను యాంకర్గా ఉన్నాడు. అతను చేయని తప్పుకు అతన్ని అరెస్ట్ చేయడం అనేది పత్రికా స్వేచ్ఛను హరించడమే. కాబట్టి ఇది తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. ప్రజాస్వామ్యానికి కానీ, పత్రికా స్వేచ్ఛకు కానీ, వాక్ స్వాతంత్రానికి కానీ ఇది విఘాతం కలిగిస్తుంది అని చెప్పి స్పష్టంగా కోర్టు తీర్పిచ్చింది. అదేవిధంగా అతను వెంటనే రిలీజ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సాక్షి ఆఫీసులు అన్నిటిపైన దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా దాడులు చేయడం, తర్వాత రాళ్ళు వేయడం, సాక్షి ఆఫీసుల పైన అగ్గి పెట్టడం, ఇట్లాంటి సంఘటనలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా పైన చేయడం. తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది దూషిస్తూ జగన్ గారి కుటుంబ సభ్యులను, జగన్ గారిని, తర్వాత పార్టీలో ఉన్న మహిళా నేతలను వీళ్ళందరినీ దూషిస్తూ మాట్లాడిన సందర్భాలు వాళ్ళపైన అయితే ఎలాంటి కేసులు రిజిస్టర్ చేయలేదు. కొమ్మినేని గారిని చాలా రోజులు జైల్లో పెట్టాలని ప్రభుత్వం కుట్ర పన్నింది. అందులో భాగంగానే పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా అక్కడ కోర్టులో వేయడం, హైకోర్టుకు పొమ్మని చెప్పి హైకోర్టుకు పోకుండానే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వచ్చారని చెప్పి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన లాయర్లతో సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేయించడం. అంటే వీళ్ళు చాలా కాలం, ఎంతకాలం వీళ్ళైతే అంతకాలం కొమ్మినేని గారిని లోపల పెట్టాలా, సాక్షి పత్రికను కానీ, సాక్షి యాజమాన్యానికి కానీ భయభ్రాంతులకు గురి చేయాలా, దీన్ని సాగదీసి ఇది ఒక ఇష్యూగా నిరంతరం ప్రజల మైండ్లో ఉండేటట్టు చేయాలనే వాళ్ళ దుష్ట నాటకానికి కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల ద్వారా తెరబడిందని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.